గురజాల పట్టణంలో స్థానిక పల్నాడు కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకులు సిద్ధాడపు గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం బీసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక గురజాల మాచర్ల నియోజకవర్గంల స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు లాగా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు ఐక్యతతోనే రాజకీయ చైతన్యం కలుగుతుందని, బీసీలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, వివిధ పార్టీల్లో ఉన్న మనమందరం బీసీలమనే విషయం గుర్తుంచుకోవాలని, రాజకీయాల్లో మార్పు రావాలి అంటే ముందుగా మనం ఐక్యంగా ఉండాలని, మార్పు మనతోనే వస్తుందని, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, యావత్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మనకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, మార్పు పల్నాడుతోనే మొదలవ్వాలని, పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు చరిత్ర అని చెబుతోంది అని, బీసీలని ఐక్యతతోనే పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలోనే బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు, కృష్ణమోహన ముదిరాజ్, విజయవాడ నగర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, జాకీర్ హుసేన్, పట్టాశివ, మహిళా అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, ప్రగడ నాగరాజు, దాదిపైన ఏడుకొండలు తదితరులు బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క పల్నాడు అంటే ఒక పౌరుషానికి పేరున్నటువంటి గడ్డ పల్నాడు గడ్డ. అంటే ఏ విజయం సాధించాలన్నా మనిషిలో కొంత పౌరుషం అనేది ఉండాలి. అటువంటి గడ్డ పల్నాడుకి ఎంతో పేరుంది. మరి ఆనాడు రాణి రుద్రమదేవి అరుగురాజు గారు కానివ్వండి, అట్లాగే నాయకురాలు నాగమ్మ గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది ఇక్కడ పౌరుషము మరి ప్రాణానికి తెగించి ఫైట్ చేస్తాయి కోడి ముందు. అంత పౌరుషం ఇక్కడ ప్రజల్లో కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ వాళ్ళనే ఉద్దేశంతో అక్కడ నేను యొక్క బీసీ కులాలు అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, కానీ ఎవరు కూడా ఈ విధంగా ప్రజెంట్ చేసిన పరిస్థితులు. అంటే కులాల కూటమి ఏర్పడాలనేది ప్రధాన ఉద్దేశం. అక్కడ జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, పిపి మండల్ కానివ్వండి, అంటే వేరు వేరు కులాలు వీళ్ళందరూ కూడా. అలాగే నాకల ఐలమ్మ గారు కానివ్వండి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణుడు కానివ్వండి, అలాగే మల్లా శాలివాహన కానివ్వండి, అట్లాగే కరుణానిధి గారు రాజబ్రాహ్మణుడు కానివ్వండి, అట్లాగే ప్రగడ కోట యశోబ్రాహ్మణుడు కానివ్వండి, అట్లాగే మరి కృష్ణస్వామి ముదిరాజు గారు కానివ్వండి, అట్లాగే గౌతు లచ్చన్న గారు గౌడస్ కానివ్వండి, అట్లాగే అబ్దుల్ కలాం గారు ముస్లిం కానివ్వండి, అలా బీసీకి ఏం చేయకపోతే వీళ్ళు ఊరుకోరు, వీళ్ళకి సీట్లు ఇవ్వకపోతే వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, మనల్ని ఓడిస్తారు అనే భయం రావాలి ప్రతి పార్టీలో. ఆ భయం రావాలంటే మనందరం మన యొక్క బలాన్ని చూపించాలి. ఈ కులాల అన్నిటికీ బాధ్యత ఉంది. 139 కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా, అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్ఎస్టీలు, వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం నిర్వహిస్తే మన యొక్క సభలు సమావేశాలు జరిగేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఈరోజు మరి కార్యక్రమం జరుగుతుందంటే దీనికి ఎంతో ఖర్చు ఉంటుంది. మీ అందరూ తెలుసు. ఎవరు అందరూ సహకరిస్తేనే ఎవరో ఒకరు పెట్టుకోవాలంటే ఒకసారి పెడతారు, తర్వాత వదిలేస్తారు. ఈరోజు మరి ఒక నాగరాజు గారు త్యాగం చేసి పెట్టగలిగారు, పెట్టేవాళ్ళు కావాలి కదా. పెట్టారు కాబట్టి మనందరం ఈరోజు ఇక్కడ మనందరం కూర్చుంటున్నాం, సమావేశం జరుపుకుంటున్నాం, మంచి విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎక్కడ ఏం జరిగినా కూడా ఇలా చెప్పా, కాపులు మరి సూర్యాలయానికి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్కొక్కరు 50,000 లక్షలు ఖర్చు పెట్టి వాహనాలు పెట్టి జనాన్ని తరలించారు. మనం కూడా బీసీ మీటింగ్ జరుగుతుందంటే వాహనాలు పెట్టాలి, గ్రామాల్లో జనసంఖ్య పెరగాలి. ఇవాళ గురజాల నియోజకవర్గం మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఒక 5,000 10,000 మందితో మీటింగ్ జరిగితే పార్టీలన్నీ గడగడతాయి. పార్టీలు మామూలు కాదు. 10,000 మందితో మీటింగ్ పెట్టండి, మామూలు ఉంటుంది అసలు. ఆ నమ్మకం దొరకలేదు, ఆ రూట్ రాలేదు. ఈ రోజున మన లాకా వెంకటరావు గారు ఈ రకంగా ఆయన మాట చెప్పిన మాట మీద మడవ చెప్పకుండా మాట మీద నిలబడి మహావీరుడు కాబట్టి ఆయనతోటి నేను ఈ సంఘం ద్వారా నడిచి చివరి వరకు కూడా ఉంటానని చెప్పి నేను ప్రతిజ్ఞ కూడి వారితో నడుస్తున్నానని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరూ కూడా నేను తెలియపడుతున్నాను. మనకు మార్పు ఇవ్వలేదు. అలా రాజకీయాన్ని ఎదిరించాలంటే ఇలాంటి సంఘం తప్పనిసరిగా ఉండాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా కూడా తెలియపరుచుకుంటున్నాను. అదే రకంగా మీరు లీడర్షిప్ క్వాలిటీ నాయకుడు, దట్ ఈస్ లాగా వెంకట నాయకత్వం వర్తిల్లాలి. ఇది కులాల కూటమి, ఇది మంది. ఇక నుంచి మనం వాట్సాప్ ఫోన్లో ఏం చేయాలంటే టీమ్ బీసీ అని పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనం పెట్టుకోవాల్సింది ప్రతి గ్రూపుల్లో కానీ ఎవరికైనా బీసీ కులాల్లో ప్రతి కులంలో మనకున్న దాంట్లో
టీమ్ బీసీ అని పెట్టండి. లాగా వెంకటరావు గారి నాయకత్వం వర్తిల్లాలి. అది పెడితే అది హైప్ అయింది ఆటోమేటిక్గా. అదొకటి ఆలోచించండి. అలానే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని అందరినీ కలుపుకొని బీసీలు అతిథి కోసం నేను ముందుంటానని ఆయన బీసీ సంక్షేమ సంఘాన్ని రిజిస్టర్ చేసి అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి ఆయన మనకి అండగా ఉండడానికి ఆయన ప్రతినిధిస్తున్నారు. మనందరం కూడా ఆయనకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళందరూ